బ్లాక్ బస్టర్ సూపర్ అన్న సూపర్ ఎవ్రీథింగ్ పార్ట్ ఉంది పార్ట్ ఉందన్న సూపర్. టూ జోకర్ వస్తాడు, టూ లా గుద్ద వాళ్ళ దగ్గర ర్యాంపులు ఉంటది. సూపర్ బ్రో, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్, జై ప్రభాస్ అన్న. వస్తుందన్న సినిమా మాత్రం గుద్ద ఉంది. మెయిన్ హీరో ఎవరో తెలుసా? టూ లా జోకర్ సుత్త తీసుకొని వస్తాడు, చింపుతాడు ఆడ. ప్రభాస్ తగ్గ సినిమా అయితే ఏం కాదు, మా దగ్గర చెప్పారు. ప్రభాస్ తగ్గ సినిమా అయితే కాదు. వన్ నేను ఒక్కనే. ఓకే బ్రో, చూడొచ్చు. సూపర్ సూపర్ ఉంది. సినిమా బాగుంది బ్రో, సెకండ్ పార్ట్ ఇంకా బాగుంది. బ్లాక్ బస్టర్ బానే సూపర్. బొర్ర మాడు బ్రో, బాగుందన్న సూపర్. రెబల్ వుడ్ అన్న, ప్రభాస్ తిరిగిలేదు ఈ సినిమాతో. వింటేజ్ ప్రభాస్ చూస్తున్నాం, చూసి తోడిపోతున్నా. ఈ పండగకి వస్తున్నాం, పండగ కొట్టేసాం, పండగ మాదే. రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. పండగ పండుగ 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 పండుగ. సూపర్ సూపర్ మూవీ, చాలా బాగుంది అన్న మూవీ, చాలా సూపర్. క్లైమాక్స్ ర్యాంప్ ఉంది అసలు. ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్కరు ట్రోల్ చేయాలని చూస్తాడు. నేను చెప్తున్నా యాజ్ ప్రభాస్ ఫ్యాన్ గా, ఏ నా కొడుకు అయితే ట్రోల్ చేస్తాడో, మీ హీరో గుద్దల్లో ఉంటే ఈ జోన ట్రక్ చేసి కలెక్షన్ కొట్టమని చూద్దాం. సినిమా మాత్రం గుద్ద వాళ్ళకు ఉంది. మారుతి గుడి కట్టినా తప్పులేదు. 1000 కోట్లు ఫస్ట్ హాఫ్ అయితే మెంటల్, అసలు చెప్పొద్దు. ఫస్ట్ హాఫ్ ముగ్గురు హీరోయిన్స్ తోని వేరే లెవెల్ ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం అసలు హీరోని పిక్చర్ని చేసినట్టు చూపిస్తారు ఏందో, కానీ ఆడియన్స్ పిక్చర్లు అయిపోతారు. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు చూస్తే ఘోరం ఉంటది అది. ఇక అసలు ఘోరం అంటే ప్రభాస్ కోసం తిరిగి లేదని చెప్తున్నాం కదా. మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ప్రభాస్ చూస్తున్నాం. డార్లింగ్ ఎలా చూసాం, మళ్ళీ మా సమ్మ మొగుడు తర్వాత వచ్చాడు. మళ్ళీ ఈసారి కొడుతున్నాం, తిరిగి లేదు. 1000 కోట్లు కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయినాయి. 1000 కోట్లు కొడుతున్నాం అన్న, మారుతి చింపేశాడన్నా. నా సినిమా బ్లాక్ బస్టర్, 100 డేస్ పక్కా. ఒకసారి కూడా చాలు. హై ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది బ్రో, జస్ట్ ఫ్యాన్ ఒకసారి చూసి వెళ్ళిపోవాలి అంతే. సినిమా సూపర్, అదిరిపోయింది. బాగుంది బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాత్రం సూపర్ సూపర్. గొంతు రావట్లేదు అన్న, సీరియస్ గా చెప్తున్నా, నిజంగా సినిమా చాలా బాగుంది. ఫుల్ లెంత్ కామెడీ రోల్ ఉంది ప్రభాస్. ఏమంటారు, కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి మంచి హ్యాపీగా పిల్లలతో పాటు అందరూ వచ్చి హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడైనా ల్యాగ్ లేకపోతే అవన్నీ పట్టించుకోదన్న. ల్యాగ్ అని అంత పెద్ద ల్యాగింగ్ కాదు, ఏ సినిమాలోనే ఉంటుంది. 1 minute 2 minutes 10-15 minutes సినిమా మొత్తం నవ్వుతున్నారా. ఫుల్ లెంత్ కామెడీ రోల్ అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ ఇట్లా చూడలేం, చాలా రోల్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇష్టం. చాలా అంటే చాలా బాగుంది. జోనర్ లో ప్రభాస్ గారు మంచిగా అవుపించారు. అసలు ఫుల్ కామెడీ ఉంటుంది సినిమా అంతా. కామెడీకి కామెడీ ఉంది, కమర్షియల్ ఉంది. చాలా బాగుంది సినిమా. అట్లా ఎక్స్పెక్ట్ చేయడం ఇట్లా ఉంటాం. బ్లాక్ బస్టర్ అన్నట్టే. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, అసలు డిఫరెంట్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయము. ఒక మంచి కాన్సెప్ట్ ఉంది క్లైమాక్స్ అయితే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయము ఇంత బాగుంటుందని. ఏదో అనుకుంటాం కానీ లోపల ఏదో ఉంది. చాలా బాగుంది. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎలా అనిపించింది ప్రభాస్ గారు? మరి చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఈ రోల్ చేయడం జరిగింది. మంచిగా ఉన్నారు ప్రభాస్, మంచిగా అనిపిస్తుంది. సూపర్ హిట్. సినిమా మేం కాదు, వేరే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, రాంచరణ్ అభిమానులు. వీళ్ళని అడిగాను అన్న, చెప్తారు. బ్రో మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బ్రో, సినిమా చింపేసిండు బ్రో. మారుతి తమనన్న మాత్రం జై రెబల్ స్టార్, రెబల్ తమన్ సినిమా మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మెంటల్ ఎక్కిపోతుంది. సల్మాన్ షో ఓన్లీ వన్ ప్రభాస్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పీక్స్. అసలు హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఓన్లీ రెబల్ వుడ్.